మళ్ళీ అడగొద్దు. ఇది 500 నోట్. తెలుసా అందరికి? సార్ తెలుసా తెలియదా? ఎస్ ఆర్ నో. ఒక ఫామ్ ఉంటుంది కదా, ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ అని ఉంటుంది. టిక్ చేయాలి, ఏదైనా నోటి టిక్ చేయాలి. అర్థమైందా? కాలేదు. ఖాళీ వదిలేస్తే లేనిపోయిన డౌట్లు వస్తాయి. ఇంకా ఎస్ ఆర్ నో అన్నప్పుడు అటన్నా ఇటన్నా మాట్లాడరు. నో అన్నా అన్నారు, నో ప్రాబ్లం. ఇట్లా చూస్తారేమో ఆయన అక్కడ 500 నోట్ అందరు తెలుసు కదా. ఇది ఒరిజినల్ కాబట్టి దీన్ని చూసిన వాళ్ళు డూప్లికేట్ నోట్ గుర్తుపడతారు. ఎస్ ఆర్ నో. మనం డిమానిటైజేషన్ అని ఒకటి జరిగింది. అది డిమానిటైజేషన్ జరిగే ముందు పాత నోట్ వేరే ఉండే 500 గుర్తుందా? ఆ నోట్ చూసినాడే. అది చూడగానే కోమాలకు పోయినా అనుకుందాం ఎగ్జామ్. అది చూడగానే కోమాలకు పోయినా. అది చూసినప్పుడే ఇది వచ్చింది నాకు తెలియదు, డిమానిటైజేషన్ జరిగినటువంటి విషయం కూడా నాకు తెలియదు. మళ్ళీ నేను కోమాలకు వెళ్ళి వచ్చిన గురుగారు 500 నోట్ తీసుకొచ్చి నాకు 1000 రూపాయలు ఇచ్చేదంటే 2 ఇచ్చిండు. పర్ర చెప్పి డస్ట్బిన్ లో పడేస్తాయి. ఇది ఫేక్ అని. అవునా కాదా? ఎందుకు? ఒరిజినల్ ఏందో నాకు ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఒరిజినల్ ఏందో నీకు కాబట్టి ఏది వచ్చినా పర్ర చెప్పి డస్ట్బిన్ లో వేస్తున్నాం. ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు మనకి ఒరిజినల్ ఏందో తెలిస్తే మాత్రమే డూప్లికేట్ గుర్తుపట్టి వస్తుంది. అవునా కాదా? డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏంది అని ఎవరు అడిగినా ఇప్పుడు ఎవరు కూడా నాకు తెలియదు అనే చెప్పారు. తెలియనప్పుడు ఇండస్ట్రీలో తెలియకుండా జాయిన్ అయ్యి మోసపోయే అవకాశం ఉందా లేదా? ఎట్లా జాయిన్ కావాలో తెలవాలంటే ముందు డైరెక్ట్ సెల్లింగ్ ఏదో తెలవాలా. ఎస్ ఆర్ నో. ఇఫ్ యు వాంట్ టు స్టార్ట్ రియల్ ఎస్టేట్ ఇన్ వైజాగ్ లోకల్లో ఉన్నటువంటి ఈ పరిధిలో ఉన్నటువంటి ప్లాట్లకి ఏ సర్టిఫికేట్ ఉండాలో మీకు తెలవాలి. హైదరాబాద్ అయితే HMDA లేఅవుట్ అంటారు. ఆ HMDA లేఅవుట్ లెక్క విశాఖపట్నంలో ఏ లేఅవుట్ లో కొనాలనేది నీకు ఐడియా ఉంటే రియల్ ఎస్టేట్ లో నువ్వు బాగుపడతావు. ఏదో భూమి ఉంది కదా, అటు ఇటు 4 కొలతలు ఉన్నాయి కదా, ఆనికమ్తా ఇన్కమ్తా అంటే తొందరగా నీ గుండు కొరికిచ్చి నామాలు పెట్టి సింహాచలం గుట్టి ఎక్కిస్తారు. ఎస్ ఆర్ నో. యు వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ యు షుడ్ నో అబౌట్ దట్. అసలు ఏంది ప్రాసెస్? ఒక సోప్ కొనాలంటే ఈడ కూర్చోబెట్టి చెవులన్నీ వాయగొట్టుడు ఎందుకు? అదే సోప్ షాప్ లో పెడితే నేను కొంట కదా, మహేష్ బాబు తోటి చెప్పిస్తే కొంట కదా, ఈడ కూర్చోబెట్టి సబ్బు కొనమని ఏదో ఉంది దీని వెనకాల, అది తెలవాలి మనకి. ఎస్ ఆర్ నో. నాకు పాయింట్ చెప్పండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే ముందు మనకు విషయం తెలవాలి. ఏదన్నా ఒక వ్యవస్థ టైం పాస్ రాస్తారు. ఏదైనా ఒక వ్యవస్థ టైం పాస్ రాదు. ట్రాఫిక్ వ్యవస్థ ఎందుకు వచ్చింది? యాక్సిడెంట్ అవుతున్నాయి, సిగ్నల్ లేకపోతే ఎవరు పడితే గుద్దుకుంటున్నాం, ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, సొల్యూషన్ ఈస్ ట్రాఫిక్ పోలీస్. దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, సొల్యూషన్ ఈస్ ట్రాఫిక్ పోలీస్. కరోనా వ్యాక్సిన్ ఎందుకు వచ్చింది? జనాలు వస్తారు కాబట్టి దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, సొల్యూషన్ ఈస్ వ్యాక్సిన్. ఎస్ ఆర్ నో. మీ ఇంట్లో రోజు బట్టలు ఉత్తానికి కష్టం అవుతుంది, వాషింగ్ మిషన్ తెచ్చినాం. దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, సొల్యూషన్ ఈస్ వాషింగ్ మిషన్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా జనాలు అందరూ పైసలు వస్తాయి కాబట్టి రాలా. There is a severe problem and serious problem. There is a solution, that is direct selling. ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో మన కంపెనీ ఏంటో తెలుసుకునే ముందు డైరెక్ట్ సెల్లింగ్ ఏంటో మనం తెలవాలి. ఆర్ యు ఆల్ రెడీ? నిజంగా రెడీ అవుతుంది.